క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, రాబో కాలమునందు నీకు మేలు కలుగును. ఇర్మీయా గ్రంథం 31:17. యెహోవా దేవుడు మన సంతానానికి భవిష్యత్తు కలదని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం మనకు ఆశ మరియు భరోసాని ఇస్తుంది. ఎంత కఠినమైన పరిస్థితులను ఎదురైనా దేవుడు మన భవిష్యత్తును తన చేతుల్లో ఉంచుతాడు. మన కుటుంబానికి, మన సంతానానికి ఆయన మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. నేడు మన పరిస్థితులు నిరాశగాను, లేకపోతే కష్టంగాను, ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగినప్పటికీ దేవుని వాగ్దాన ప్రకారం రేపు దేవుడు మనని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మన సంతానానికి దేవుడు, మన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉందని, మంచి భవిష్యత్తుని దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. మన ఆశలన్నీ నశించిపోవు, సజీవంగా ఉంటాయి అని ప్రభు చెబుతున్నాడు. అందుకే రాబో కాలమందు నీకు మేలు కలిగిద్ది అంటున్నాడు. ఇప్పటి పరిస్థితులు ఇబ్బందికరంగాను, క్లిష్టమైన పరిస్థితులుగాను, శోధనగాను, చాలా కష్టతరంగా ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డల, దేవునికి వాక్యము వాగ్దానము నమ్మదగింది. రాబో కాలమందు దేవుడు మనందరికీ మేలు కలిగజేసి గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దేవుడు ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన దైవమా, మీకు వందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే కృప, ధన్యత మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. నేను వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. రాబో కాలంలో మేలు కలిగిద్ది అన్నారు. పరిస్థితులు నైనా ఎవరైతే కీడుని అనుభవిస్తున్నారో, నైనా ఎవరి కుటుంబాల్లో అయితే శోధన సమస్యల్లో ఉన్నారో, ఇప్పటి పరిస్థితులను చూసి భయపడిపోతున్నారో, రాబో దినాల్లో వారికి మేలు దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. నైనా మమ్మలను, మా కుటుంబాలను పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శోధనలు, బాధలు, బలహీనతలు ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నేను మేలు కోసం ఎదురు చూస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాతావరణ పరిస్థితులను అనుకూలపరచండి. ఈరోజు నైనా మా యొక్క పని పాటల్లోనూ, మా అవసరతల్లోనూ నేను ఉదయం మొదలుకుని రాత్రి వరకు మీ సన్నిధి, మీ సహాయం, మీ కనుదృష్టి నుంచి నడిపించమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.